హాయ్ అండి, అందరికి నమస్తే. ఇవాళ అయితే బిగ్ బాస్ అయితే చాలా బాగుంది. నాగార్జున సార్ అయితే చాలా సీరియస్ అయ్యిండు అభయ్ మీద. ఇంకా స్టార్టింగ్ ఏమైందంటే అభయ్ నిఖిల్ తో అంటాడు, నాకైతే చాలా ఉంటది ఈసారి, చాలా నన్ను తిడతాడు అన్నట్టు, అదన్నట్టు అయిపోయింది. ఇంకా తర్వాత వీళ్ళకైతే ఆరెంజెస్ జ్యూస్ తీయాలి అని ఫస్ట్ టీం సెకండ్ టీం పెడతారు. అందులో ఫస్ట్ టీం అయితే గెలుస్తుంది. తర్వాత నాగార్జున సార్ వచ్చేసి తర్వాత ఇంకా అభయ్ని క్లాస్ తీసుకుంటాడు. చాలా మటుకి అభయ్ అయితే చాలా నోరు జారిండు, ఇంకా చాలా తిట్టిండు. ఆయన ఏం ఊహించుకుంటా తిట్టిండో తెలియదు. నాగార్జున సార్ అయితే ఏమన్నాడు, రెడ్ కార్డ్ అయితే చూయించి నువ్వు ఇన్ని తిట్టినావు, సారీ చెప్తున్నావు, వెళ్ళిపోవాలి, డోర్స్ ఓపెన్ అయినాయి అని అన్నాడు. ఆయన ఇంట్లో ఎక్స్క్యూజ్ యష్మి లేచి సార్ ప్లీజ్ అంటే, నువ్వు కూర్చో, నీకు సంబంధం లేదు, కూర్చో అని అన్నాడు. ఎందుకంటే అట్లా తిట్టొద్దు, ఒక రూల్స్ అనేది వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు మెయింటెనెన్స్ చేయాలి. ఏదో ఆయన ఇట్లా మాట్లాడితే ఎక్కువ పబ్లిక్ లా పాపులర్ అవుతారు అన్నట్టు అన్నాడా తెలియదు, అనొద్దు. ఇంకా లాస్ట్ ఛాన్స్ ఇంటి సభ్యులకు అడిగిండ్రు, ఈయన నుంచి అలా బయటికి పంపిద్దామంటే ఇంట్లో అందరు అన్నారు ఒక ఛాన్స్ ఇవ్వండి, సెకండ్ ఛాన్స్ అంటే. ఇంకా నాగార్జున సార్ అయితే సెకండ్ ఛాన్స్ అయితే ఇచ్చిండు అభయ్కి. ఇప్పుడైనా మారాలి, ఆయన పొగరు అనేది కొద్దిగా దిగాలి అంతే. ఇంకా తర్వాత ఇంకొకళ్ళని లేపి అందరిని అడిగిండు. ఏది నల్ల ట్యాంకుల కాడ కొట్లాడుకున్నట్టు ప్రేరణ విష్ణుప్రియ తిట్టుకున్నారు. ఈమన్నది రాక్షసి అన్నది, ఆమన్నది నువ్వు రాక్షసి కాదా అన్నది, నీ క్యారెక్టర్ ఏంది అని అన్నది, నువ్వేం పతివర్త అని ఈమన్నది. ఇక ఇవన్నీ నాగార్జున సార్ తీసి ఏం మాటలు ఇవి, అట్లా అలాంటి మాటలు యూజ్ చెయ్యొద్దు అని వాళ్లకు కూడా కొద్దిగా చెప్పిండు, ఇట్లా యూజ్ చేయొద్దు అన్నట్టు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కావాలని విష్ణుప్రియ 2 గుడ్లకు అప్పుడు నామినేషన్ చేసింది ప్రేరణ, 5 గుడ్లు ఇచ్చి తినబెట్టండి ఫ్రెండ్స్ కండి అని అన్నాడు. ఇంకా నిఖిల్ని లేపి ఏమన్నాడు, మంచిగా లేడీస్లలో ఎవరు మంచిగా ఆడినరంటే అందరినీ అని అన్నాడు. ఫస్ట్ మంచిగా ఎవరు ఆడినంటే సీత, అంటే సీత లేచింది. మరి రెడ్ గుడ్డు సీతకి ఎందుకు ఇయ్యలేవు, ఆమెకి ఎందుకు ఇచ్చిన సోనియా కానీ ఇది కూడా అడిగిండ్రు. ఇంకా అందరు లేడీస్ని అయితే పిలిచి చాలా వాళ్ళ గురించి డబ్బులు అనేది పెరిగినాయి, 1,60,000 అయితే అయినాయంట. చాలా బాగా ఆడిండ్రు లేడీస్ అయితే చాలా మటుకి అని వాళ్ళకందరికి. ఇంకా చాలా మందికి అయితే తిట్టిండు, కొద్ది గొడవలు అయినాయి. ఒక దోష విషయంలో మళ్ళీ అది అంతా చూపెట్టిండ్రు. ఇంకొకటి మన యష్మిని ఇక మణికాంత్ ఇట్లా హక్ చేసుకొని, అంటే నామినేషన్ చేసి వచ్చి హక్ చేసుకుంటే ఆమె కెమెరా ముందు బిగ్ బాస్ కి ప్లీజ్ నాకు అట్లా చేస్తే కంఫర్టబుల్ అవుతున్నా కొద్దిగా చెప్పండి అంటే, నాగార్జున సార్ ఈ మణికాంతని కన్ఫెషన్ రూమ్ లో పిలిచి అట్లా చెయ్యొద్దు, ఆడవాళ్ళకి ఇష్టం లేకపోతే చెయ్యొద్దు అట్లా అంటే, నేను మార్చుకో, నువ్వు దేని గురించి వస్తున్నావు, ఏ మాట ఆడుతున్నావు అన్నట్టే చూపెట్టిండు. కొన్ని అయితే గుడ్లు పెట్టిండు, ఎవరైతే మంచిగా ఆడలేదో వాళ్ళకైతే బ్రేక్ చేసిండ్రు ఆ గుడ్లు. ఇంకా మన పృథ్వీకి కూడా వార్నింగ్ ఇచ్చిండు, నీ నోరు కంట్రోల్లో పెట్టుకోండి, ఇట్లా ఎంత ఆయన నోరు పాడేసుకుంటుండు, ఇష్టం వచ్చిన వర్డ్స్ వదిలేస్తుండు, అట్లా వదిలేకు, మంచిగా ఆడు. ఇట్లనే నువ్వు వదిలేస్తే సెకండ్ టైం అయింది, థర్డ్ టైం అట్లనైతే నువ్వు కూడా రెడ్ కార్డ్ ఇస్తా, నువ్వు కూడా ఇంట్లో బయటికి వెళ్ళొచ్చు. ఇది అయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఎవరు కూడా ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూస్తలేరు. గుడ్ నైట్, బాయ్ అందరికి.